రోజు సికింద్రాబాద్ కానాజీగూడ నుండి 2 బస్సుల్లో నరేష్ గారిని తీసుకొని కాశీ యాత్ర, యమునా నది పుష్కర స్నానాలకి, అయోధ్య దర్శనానికి బయలుదేరాము. ఈ 3 రోజులు మాకు నరేష్ గారు ప్రొద్దున ఉదయం మంచి టీ టిఫిను, మధ్యాహ్నం భోజనము, సాయంకాలం టిఫిన్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. స్వామివారి దర్శనాలు, మేము ఈ భోజనాలు కూడా మాకు చాలా బాగా నచ్చాయి. ఏ లోటు లేకుండా మాకు ఇది కావాలి అనే దానికంటే ఇంకా 2 ఎక్కువనే ఇచ్చారు నరేష్ గారు. స్వామివారి దర్శనం ఎంత తృప్తి జరిగిందో, భోజనం అంతకు 2 తృప్తి జరిగింది మా అందరికీ కూడా. స్వామి నరేష్ గారికి ఇలాంటి ఊర్లు ఇంకా కూడా రావాలని, స్వామివారు మా అమ్మని కూడా ఇలాగే ఇంకా పిలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ జై శ్రీరామ్. ఏంటంటే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ట్రావెల్స్ బస్సు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ట్రావెల్స్ బస్సు మా శివానగర్ లోపల, శివానగర్ వాసులు ఎవరైతే కాశీ పుష్కర స్నానం మొదలుకొని కాశీ యాత్ర, అయోధ్య యాత్ర ఇవన్నీ ఎవరైతే చేశారో దానికి వీళ్ళ ద్వారా మనం వచ్చినాం కాబట్టి యాత్రలు కూడా మనకు చాలా తృప్తిగా జరిగింది. కానీ ఒక్కటేంటంటే ఈ ఆటోళ్ళు కానీ వాళ్ళు కానీ చెప్పింది ఏంటంటే, మేము ఇంత దూరం వచ్చినా కానీ ఒకటి ఏంటంటే మాకు సాటిస్ఫాక్షన్గా ఏంటంటే ఇక్కడ కొనుక్కుంటామంటే దానికి ఇంతప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడు రావాలి, ఇబ్బంది లేదు, మాకంతా ఓకే, ఎవ్రీథింగ్ ఓకే. డ్రైవింగ్ మాత్రం క్షేమంగా తీసుకుపోయి లాభంగా మంచిగా తీసుకొచ్చింది. ఎలాంటి డ్రైవింగ్ ఇబ్బంది లేదు. ఇంకొకసారి పిలిచే విధంగా మాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇది మాత్రం ఫుల్ అనుకున్న దానికంటే 2 సహకరించి మేము లేట్ చేసినా కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా మా మీద యాత్ర పడకుండా చాలా ఓపిక తీసుకుపోయి వచ్చారు. వారికి మాకంటే స్వామివారి ఆశలు ఎక్కువగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాగే సహకరిస్తే ఎప్పటికీ మీకే థ్యాంక్ యూ. అందరూ ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే మరి ఇంకా యాత్రలు తీసుకోవాలని మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఫుడ్ అయినా మీరు తీసుకెళ్ళడం